విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని పెందుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొర్లె రామునాయుడు ఉద్బోధించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి 4 రోడ్ల కూడలి నుంచి 100 మీటర్లు జాతీయ జెండాతో కైట్స్ స్కిల్ డెవలప్మెంట్ ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, బాలాజీ విద్యా సంస్థ, మహాత్మా గాంధీ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం నినాదంతో వీధుల్లో తిరిగిన విద్యార్థులు స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందింపచేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్గాలు, మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశ విభజన జరిగిన రోజుల్లో దేశంలో చోటు చేసుకున్న దురాగతాలను ఆయన గుర్తు చేస్తూ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఇయర్ కూడా 2024 కూడా భారతీయ జనతా పార్టీ మరియు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు, ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, బాలాజీ డిగ్రీ కాలేజ్, మహాత్మా నర్సింగ్ కాలేజ్, కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు, విద్యార్థులు వీరందరితో భారీగా ర్యాలీ అనేది చేయడం జరిగింది. 100 అడుగుల తరంగా జెండాని పట్టుకుని విద్యార్థులతో, అలానే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులతో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పెందుర్తి 4 రోడ్ల కూడల నుంచి ఈ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపం వరకు కూడా మేము ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. సుమారుగా 600 పైన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనడం, ఆ యొక్క యాజమాన్యానికి, విద్యార్థులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ర్యాలీలు మేము చేస్తూ ఉన్నాము. దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందేలాగా ఈ యొక్క ర్యాలీలు చేసి నినాదాలు వందే మాతరం, భారత్ మాతాకి జై, మాతరం వందే మాతరం అని చెప్పేసి ఈ నినాదాలతో ఈ యొక్క ప్రజలందరికీ కూడా మేము ఈ యొక్క దేశభక్తిని నింపే విధంగా మేము ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు.